ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు. మాధవరెడ్డి గారు మాట్లాడతారా? ఏదో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు, మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. పాపులేషన్ పెంచాలని చెప్తున్నారు అధ్యక్ష. నా వరకు నా సొంత అభిప్రాయం అంటే అంతకంటే ముందు ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతోపాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కాబట్టి మౌలికంగా ఈ యొక్క సదుపాయాలు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మాధవి గారు చెప్పినట్టు పిల్లల్ని చాకడం అంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. మనకున్న ఈ సమాజంలో ఇక్కడున్న ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఈ బాధ్యత మహిళది అని ఆలోచించే మనస్తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా స్ట్రెస్ అవుతోంది. ఇప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినా కూడా ఇంట్లో ఏం జరుగుతోంది, వంట ఏం చేస్తున్నారు, స్టాఫ్ ఏంటి, పిల్లలేంటి, ఎక్కడున్నారని ప్రతి ఒక్క రోజు వాకప్ చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క సైకలాజికల్ చేంజెస్ మీద మొదట ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్క మొగలు కూడా సార్ కూడా చెప్పారు ఇందాక, ఈక్వల్ పేరెంటింగ్ అనేది, దాని మీద స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలా. లోకేష్ గారు ఆల్రెడీ ఇంట్లో పనులు అని చెప్పేసి మన లాస్ట్ టైం మన అసెంబ్లీలోనే చెప్పారు. జనరల్గా ఇంతకుముందు ఇంట్లో పనులు అంటే ఆడోళ్ళ బొమ్మలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ బొమ్మలు మార్చి మొగోళ్ళకు ఆడోళ్ళకి ఇంటి పనుల మీద సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. దాంతోపాటు టీచర్స్ కూడా స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ చేయడం కానీ, మోరల్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక మాట అన్నారు సత్యనారాయణ గారు, సహా మెంబర్ గారు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పి, దాని బదులు ఇన్సెంటివ్స్ పెంచుకోవాలా. పేదోళ్ళకి వాళ్ళ పిల్లల్ని ప్రాపర్గా పెంచుకునే అవకాశం కానీ, అవగాహన కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి చదువుని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ తీసుకొని పోవాలి. కానీ దాన్ని అయితే నేను సమర్థించట్లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు బాగా పేదవాళ్ళతో కలిసి తిరగడం కానీ వాళ్ళు ఉన్న సమస్యలు చూస్తూ ఉన్నాను. ఎక్కువ మందిగా కన్న పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, ప్రాపర్ బ్రాటప్ లేక వాళ్ళు కొంచెము ఈ యొక్క చెడు అలవాట్లకి దాని మీదకి వెళ్ళే ప్రమాదం కూడా కనపడతా ఉంది అధ్యక్ష. సార్ చెప్పిన దానికి ఇదైతే వ్యతిరేకము. కానీ వీటన్నిటి మనం సమకూర్చుకుంటే ఏ విధంగా ఈ జనాభా తగ్గుతుంది, దానివల్ల మనం ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మన దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది. అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏమీ చెప్పకుండా రేపు 4th సాటర్డే నుంచి ఇది మాట్లాడకుండా ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్. మహిళలంతా ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఉమెన్స్ డే అన్నారు, ఉమెన్స్ డేకి వెళ్ళి ఉమెన్స్ అంతా వెళ్ళేసి మహిళలతో కూర్చొని సంబరాలు చేసుకోవాలా, ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలా అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ మేము మా ఉమెన్స్ రూమ్ లో మాట్లాడుతూ ఉన్నాము, ఉమెన్స్ డే అనేది మగోళ్ళు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలని మా వైపు నుంచి విన్నది అధ్యక్ష. మా బర్త్డే జరిగితే మేమే కేక్ తెచ్చుకొని కోసుకోం కదా అధ్యక్ష, మాకు మీరు సెలబ్రేట్ చేయాలా ఉమెన్స్ డే అనేది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అదే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ సమస్య గురించి ముఖ్యమంత్రి గారు ఈరోజు సభ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష, భవిష్యత్తుని ఊహించి. కానీ అధ్యక్ష, ఇప్పుడే సభ్యులందరూ చెప్పినట్టు పాఠ్య పుస్తకాల్లో మొదట మనం చేర్చాల్సింది కుటుంబ వ్యవస్థ గురించి అధ్యక్ష. ఒక వివాహం అంటే ఏంటో, పెళ్లి చేసుకుంటున్నారు, 2-3 పిల్లలు పుడుతున్నారు, దాని తర్వాత విడాకులు తీసుకున్నారు అధ్యక్ష. దానివల్ల బిడ్డలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు అధ్యక్ష. కాబట్టి ముందు నుంచే మనం పాఠ్య పుస్తకాల్లో ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి మన సాంప్రదాయాల గురించి, వివాహం గురించి, వాళ్ళకి దాని గురించి ఉన్న నమ్మకం, కుటుంబ వ్యవస్థ గురించి ముందుగా వాళ్ళకి నేర్పించాలి. దాని తర్వాత ఇది కూడా అప్పుడు పిల్లలు ఎంతమంది అయినా తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళ నీడలో పెరగగలరు అధ్యక్ష. లేని పక్షంలో ఈ పిల్లలు ఎప్పుడైతే ఇప్పుడు మనం చూస్తున్నాం పర్సంటేజ్ ఆఫ్ డైవర్స్లు ఎక్కువైపోయినాయి అధ్యక్ష. డైవర్స్ అయిన తర్వాత ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. సో ఈ విషయం కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చి మనం యూత్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఫస్ట్
నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడే వాళ్ళ పాపులేషన్ నిమిషం పెరుగుతుందంటే ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుందండి. ముందుగా మహిళలకు అవకాశం ఇద్దాం. సోమిరెడ్డి గారు మీరు తప్పకుండా నెక్స్ట్. అతిథి గజపతిరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమాజంలో మార్పు తెచ్చినప్పుడు ఎప్పుడైనా స్లోగా మనం మార్పు తీసుకురావాలి అధ్యక్ష. అయితే ఇప్పుడు కూన రవి గారు చెప్పినప్పుడు మనం ఎప్పుడైనా ఇప్పుడు 4వ సాటర్డే మనం ప్రజల్లోకి వెళ్తాం, అప్పుడు వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు మీకెంతమంది పిల్లలు ఉన్నారనేది. నాకు అసలు పిల్లలే లేరు. సో నాకు మ్యాక్సిమం ఇది అక్షంతలు వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా పడతాయి. అయినా కానీ మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పాలసీ విధానంగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మార్పు అయితే ఎప్పుడైనా స్లోగా రావాలి. అలాగే థామస్ గారు చెప్పినట్లు మనకి IVF ద్వారా ఒకటేసారి 4 పిల్లలు కనేసి వాళ్ళు హెల్త్ బాగోకుండా ఆ విధంగా మనం కూడా మరీ స్పీడ్గా కూడా మనం వెళ్ళకూడదు. స్లోగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మెల్లిమెల్లిగా మనం మార్పులు తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. అది సీఎం గారు ఏదైనా దేశంలో ఒక రోల్ మోడల్, ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాయంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆయన చూసి ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం మమ్మల్ని దబాయిస్తున్నారు, ఆ పని చేయి నీ లోకేష్ బాబు గారు చెప్పారే కదా. అధ్యక్ష నేనేమంటానంటే, నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ఈ పాపులేషన్ గిరిజన్స్ ఎస్సీస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. గిరిజన్స్లో ఎక్కువ మంది పిల్లలు. మనం తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అంతకుముందు లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఒక బిడ్డనే పంపించేవాళ్ళు ఆ 13,000 కోసం. ఇప్పుడు 2-3 స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చల్లయానదులను కొంతమందిని చూస్తుంటా. నాకు పాపులేషన్ ఒక 50,000 మంది గిరిజనులు ఉండరు నా కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర ఒక ఫాదర్ అండ్ మదర్ 3-4 పిల్లలు ఉన్నారు. నేను ఏమయ్యా ఇంకా ఎంతమంది నీకు బిడ్డలు? 9 మంది అన్నాడు. అక్కడ 4 ఉండరు. 5 మంది అంటే ఆడ ఉండరు, ఆ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పేదరికంలో ఉండే చల్లాయనదులు గిరిజన్స్లో 7 మంది 8 మంది మినిమం 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా అవసరమైన ఇంకొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ పేదరికం ఒకటి, ఇల్లిటరసీ అంటే ఇల్లిటరేట్లో 90% గిరిజనులు ఉన్నారు. పాపులేషను వాళ్ళే ప్రతి తల్లిదండ్రికి 4, 5, 6 మంది ఉన్నారు. దానికి ఏదైనా స్పెషల్ కేర్ ఆ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా గురించి ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పర్టికులర్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు నాకు కూడా ఏదో మనసులో ఫస్ట్ టైమరు దీని గురించి ఏం చర్చిస్తాం, దీని టాపిక్ అసలు ఏముంటుందా తెలియకుండా నేను కూడా ఆలోచనలో ఉన్నా అధ్యక్ష. కానీ ఇది ఒక సీరియస్ ఇష్యూ. మా తాతకి 5 మంది, తర్వాత నాకు 2, తర్వాత రేపు వచ్చేటప్పటికి ఒకటే సరిపోద్ది అన్నట్టు తయారైంది అధ్యక్ష. పైగా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. ఒకరు ఉంటే చాలు. దాంట్లో కూడా చూస్తే పేదవాడికి ఎక్కువ మంది పిల్లలు ఉంటా ఉన్నారు, అదే గొప్పవాడికి తక్కువ మంది పిల్లలు ఉంటా ఉన్నారు. ఎందుకు? అదొక్కటి ఆలోచన చేయాలి. ఎందుకంటే నిజం డబ్బు లేనివాడికి కూడా అన్నం తినేదానికి కూడా లేని పక్షంలో కూడా వాళ్ళకందరికీ కూడా ఒక 4 పిల్లలు 3 పిల్లలు ఉంటా ఉంటారు. కానీ బాగా డబ్బు ఉండేట వాళ్ళకి ఏంటంటే అది ఫ్యాషను, మరి మొహమాటమో, మరి ఏంటి అర్థం కాదు. కానీ వాళ్ళకి మాత్రం ఒకరే ఉంటా ఉంటారు. అది స్ట్రెస్ మరి ఏది నాకు తెలియదు అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిజంగానే మనందరికీ కూడా ఒక యంగ్స్టర్స్కి ఐ ఓపెనింగ్ అధ్యక్ష, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ టాపిక్కే ఏటబ్బా అనే దగ్గర నుంచి ఈరోజు నేను లేచి మాట్లాడుతున్నానంటే నిజంగానే ఇది అందరికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాపర్గా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది షై ఫీల్ అవుతారు అన్డౌటెడ్గా. ఎందుకంటే మా చెల్లెమ్మ ఫస్ట్ లేచి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒక రకంగా చూస్తున్నారు, తర్వాత అందరూ కూడా మాట్లాడుతున్నారు. మనలోనే ఈ మార్పు వచ్చినప్పుడు ఒక వ్యవస్థలోనే మార్పు వస్తుంది.
మనం కూడా వెళ్ళి ప్రాపర్గా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ముఖ్యం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకరే ఉండాలి అన్నారు. ఎందుకు? పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ రోజు లేదు, ఎక్కువ మంది కావాలంటే ఎందుకు? పాపులేషన్ తగ్గింది కాబట్టి. ఆ పాపులేషన్ తగ్గితే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అది కానీ మనం కానీ ప్రాపర్గా మనం కానీ ఇంజెక్ట్ చేసి ఎడ్యుకేట్ చేయగలిగితే దట్ విల్ బీ ద బెస్ట్ వే హౌ టు క్రియేట్ ఎకో సిస్టమ్ వేర్ వీ కెన్ ఇంక్రీజ్ ద పాపులేషన్. తెలియదు. నమస్కారం. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు నాదొక చిన్న మనవి సార్. అదే